రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిందని, ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక నిధుల కింద 50,180 కోట్లు కేటాయించిందని, ఇందులో ఎస్సీల ప్రత్యేక నిధికి 33,124 కోట్లు ఇచ్చినందుకు గాను మానకొండూరు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు కనకం అశోక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి ఎస్సీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీలకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి 33,124 కోట్లు వెచ్చించినందుకు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కౌంపల్లి సత్యనారాయణకు దళిత సంఘాల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గస్కెంట్ సంపత్, నాయకులు కోండ్ర సురేష్, చలగంటి ఓదరు, ఆంజనేయులు, బందెల మహేందర్, మాషం రామకృష్ణ, రామగిరి సంతోష్, కనకం రాకేష్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సందర్భంగా దళిత ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు కేటాయించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి, రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారికి, మా మానకొండూరు కాంగ్రెస్ ఎస్సీసెల్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేయచ్చు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను అణిచివేసే మార్గం చేసింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేసినందుకు మండల కాంగ్రెస్ ఎస్సీసీఎల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. జై